హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పటివరకు నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్టోబర్ 3న టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెట్లో సైకాలజీ టాపిక్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్ రివిజన్ చేస్తూ సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్, క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు గాల్టన్ మరియు గొడ్డార్డ్. సెకండ్ వన్, హతవే మరియు మెకిన్లీ. థర్డ్ వన్, బ్రూనర్ మరియు టెర్మన్. ఫోర్త్ వన్, బామ్ రిండ్ మరియు బ్లాక్. ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్, బామ్ రిండ్ మరియు బ్లాక్. సెకండ్ బిట్, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం. ముందు మనకి పరతంత్ర చరం అంటే ఏంటో తెలియాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఈ చరాల్లో స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం అనే 3 ఉంటాయి. స్వతంత్ర చరణం వచ్చేసరికి ఉపాధ్యాయుడు ఆధీనంలో ఉంటుంది. పరతంత్ర చరం వచ్చేసరికి ఉపాధ్యాయుడు విద్యార్థులపై ప్రయోగించే ప్రయోగంలో విద్యార్థుల యొక్క ప్రతిస్పందన పైన ఆధారపడి ఉంటుంది. జోక్య చరం అంటే ఏంటంటే స్వతంత్ర చరాన్ని, పరతంత్ర చరాన్ని ఇది వచ్చేసరికి తారుమారు చేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసరికి ఉపాధ్యాయుడు స్వతంత్ర చరణం కిందకు వస్తాడు. కంప్యూటర్ వైరస్ కూడా ఉపాధ్యాయుడు ఉపయోగించే ఒక పరికరం కాబట్టి కంప్యూటర్ వైరస్ కూడా కాదు, కంప్యూటర్ ఆధారిత అభ్యసన కాదు. ఎందుకంటే మెయిన్ ఇవన్నీ స్వతంత్ర చరణం కిందకు వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసరికి విద్యార్థి సాధన. సో పరతంత్ర చరణం అంటే ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థి సాధన. థర్డ్ బిట్, పిల్లలలో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ. సో ఆన్సర్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ. శైశవ దశ వచ్చేసరికి 0 నుంచి 2 సంవత్సరాల వరకు, పూర్వ బాల్య దశ వచ్చేసరికి 2 నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు, ఉత్తర బాల్య దశ వచ్చేసరికి 6 నుంచి 12 సంవత్సరాల వరకు, యవనారంభ దశ వచ్చేసరికి 12 నుంచి 18 సంవత్సరాల వరకు. పిల్లల్లో వచ్చేసరికి ఆత్మభావన లేక స్వీయభావన వచ్చేసరికి పూర్వ బాల్య దశలోనే స్టార్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ పూర్వ బాల్య దశ. ఫోర్త్ బిట్, కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవటానికి పిల్లలు విధేయత చూపటం ఈ దశలో కనబడుతుంది. ఆప్షన్ 1 పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశ, ఆప్షన్ 2 పూర్వ సంప్రదాయ స్థాయి 2వ దశ, 3 సంప్రదాయ స్థాయి 3వ దశ, 4 ఉత్తర సంప్రదాయ స్థాయి 5వ దశ. శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం అనేది పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశలోనే స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ ఈస్ 1. ఫిఫ్త్ బిట్, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 ఉత్పాదకత, స్తబ్దత, ఆప్షన్ 2 సమైక్యత, నిరాశ, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 4 క్రయశీలత, న్యూన్యత. సో ఆన్సర్ ఈస్ 4 శ్రమశీలత, న్యూన్యత. సిక్స్త్ బిట్, క్రింది వానిలో శాబ్దిక పరీక్ష. ఆప్షన్ 1 డ్రా ఏ పర్సన్ టెస్ట్, ఆప్షన్ 2 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆప్షన్ 3 ఆర్బీ బీటా పరీక్ష, ఆప్షన్ 4 బీనే సైమన్ ప్రశ్న పరీక్ష. ఆన్సర్ ఈజ్ 4 బీనే సైమన్ ప్రశ్న పరీక్ష. సెవెంత్ బిట్, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు. ఆప్షన్ 1 థర్స్టన్, ఆప్షన్ 2 గట్మన్, ఆప్షన్ 3 లైకర్ట్, ఆప్షన్ 4 బోగార్టస్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2.
8th బిట్. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం. ఆప్షన్ 1 హేతుకీకరణ, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 ప్రతిగమనం, ఆప్షన్ 4 పరిహారం. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పరిహారం. 9th బిట్. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమన, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. ఆన్సర్ ఈస్ నెంబర్ 2 పరిహార. 10th బిట్. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. ఆప్షన్ 1 స్టీఫెన్ కోరే, ఆప్షన్ 2 విలియమ్సన్, ఆప్షన్ 3 స్టీఫెన్ హాక్, ఆప్షన్ 4 కెమ్మిస్. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ 1 స్టీఫెన్ కోరే. 11th బిట్. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 కింబాలియంగ్, ఆప్షన్ 2 హర్లాగ్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 మాస్లో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మాస్లో. 12th బిట్. క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆప్షన్ 1 పూరణ నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 సంసిద్ధత నియమం. ఆన్సర్ ఈస్ ఫస్ట్ 1 పూరణ నియమం. 13th బిట్. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి. ఆప్షన్ 1 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 తక్షణ స్మృతి, ఆప్షన్ 4 బట్టి స్మృతి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. 14th బిట్. కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన, ఆప్షన్ 2 సంధానవాదం, ఆప్షన్ 3 బంధ సిద్ధాంతం, ఆప్షన్ 4 ఎస్ రక సిద్ధాంతం. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ పరికరాత్మక నిబంధన. 15th బిట్. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 లైకర్ట్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 బందూరా, ఆప్షన్ 4 ఫ్రాయిడ్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 బందూరా. 16th బిట్. వైగోడ్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా. ఆప్షన్ 1 వివేచన, ఆప్షన్ 2 ప్రశ్నించడం, ఆప్షన్ 3 పోల్చుట, ఆప్షన్ 4 పరిశీలన. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వివేచన. 17th బిట్. అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 W.C. బాగ్లే, ఆప్షన్ 2 థార్నడైక్, ఆప్షన్ 3 వర్దిమర్, ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. 18th బిట్. అభ్యసన వక్రంలో చివరి దశ. ఆప్షన్ 1 చాంచల్యము, ఆప్షన్ 2 పీఠభూమి, ఆప్షన్ 3 శారీరక హద్దు, ఆప్షన్ 4 ప్రారంభ స్ఫూర్తి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శారీరక హద్దు. 19th బిట్. సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 నిరూపణ దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 గుప్త దశ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. 28th బిట్. ప్రశ్నాస్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 గార్డెనర్, ఆప్షన్ 2 థార్నడైక్, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, ఆప్షన్ 4 స్పియర్మన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 గిల్ఫర్డ్. 21 బిట్. డిస్గ్రాఫియా అనేది. ఆప్షన్ 1 గణితపరమైన వైకల్యం, ఆప్షన్ 2 భాషణపరమైన వైకల్యం, ఆప్షన్ 3 పఠనపరమైన వైకల్యం, ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం. 22 బిట్.
ఆ నిర్దేశిక మంత్రణము గురించి సరైన వాక్యం. ఆప్షన్ 1 దీనిలో మంత్రణకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఆప్షన్ 2 సమస్యకు సరైన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు. ఆప్షన్ 3 దీనిని ఎఫ్సి థార్ను ప్రవేశపెట్టెను. ఆప్షన్ 4 దీనిని సహయార్థి కేంద్రీయ మంత్రణం అంటారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 దీనిని సహయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. 23rd బిట్. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం. ఆప్షన్ 2 సహభాగి నాయకత్వం. ఆప్షన్ 3 ప్రజాస్వామ్య నాయకత్వం. ఆప్షన్ 4 నిర్దేశిత నాయకత్వం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం. 24th బిట్. క్రింది వానిలో ఇన్పుట్ డివైస్. ఆప్షన్ 1 సెన్సార్. ఆప్షన్ 2 మ్యాగ్నెటిక్ డిస్క్. ఆప్షన్ 3 స్పీకర్. ఆప్షన్ 4 మానిటర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సెన్సార్. 5th బిట్. ల్యాన్ విస్తరణ రూపం. ఆప్షన్ 1 లాంగ్వేజ్ ఎనేబుల్డ్ నెట్వర్క్. ఆప్షన్ 2 లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్. ఆప్షన్ 3 లాంగ్ యాక్సెస్ నెట్వర్క్. ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. 26th బిట్. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. ఆప్షన్ 1 25%. ఆప్షన్ 2 30%. ఆప్షన్ 3 40%. ఆప్షన్ 4 50%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 25%. 27th బిట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తరువాత తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 7. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2. 28th బిట్. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఆప్షన్ 1 2025. ఆప్షన్ 2 2030. ఆప్షన్ 3 2035. ఆప్షన్ 4 2028. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2025. 29th బిట్. జగనన్న విద్యా కానుక క్రింది విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 3 జతలు. 30th బిట్. దిశ చట్టం ప్రారంభించబడిన సంవత్సరం. ఆన్సర్